కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు వివిధ విభాగాల అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరద నీటితో ముంపుకు గురవుతున్నటువంటి కాలనీల ముంపు సమస్య పరిష్కారంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద నీటితో ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో తీవ్రతను తగ్గించే దిశగా చర్యలు చేపట్టారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని హెచ్ఎండిఏ లేక్స్ ఇరిగేషన్, మున్సిపల్, హైడ్రా విభాగాలకు చెందినటువంటి పలువురు అధికారులు, మాజీ కౌన్సిలర్లు, సెంబీపూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్స్ కూడా ఇంకేం ఇవ్వలేదు వాళ్ళకి. పర్మిషన్ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా ఇచ్చి పెడితేనే వాళ్ళకి క్లియర్ చేస్తాము. వాళ్ళ నష్టం చేసే ఉద్దేశం మనకు లేదు. ఇవన్నీ కూడా శాంక్షన్ చేసినప్పుడు మనం ఉన్నది మనం కూడా చేయాల్సింది న్యాచురల్ స్టోర్ తీసుకోవడమే ఉత్తమం. అగేజ్ స్టోర్ తీసుకోవడం ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉన్నది చేయడానికి మనం ఏమన్నది స్వప్న ఉంది. స్వప్న ట్రాన్స్ఫర్ ఇట్లా పెట్టినాం కదా, ఇట్లా పెట్టిన నర్సరీ మీరు ఒక 5 సైడ్ 5 సైడ్కి ఉంటాం. వాళ్ళు నలుగురు లేడీస్ సార్. ఒకటి సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్. చెరువు కూడా నీకు లేనప్పుడు ఇక్కడ లేనప్పుడు నాకు ఆలోచిస్తాను. 3 నెలలు చేసినాం. ఇది ఎన్ని నెలలు చేసినాం? 3-4 నెలలు చేసినాం. సక్సెస్ అయినా వాజ్పేయిలో చేసినాం. ప్రైవేట్ ల్యాండ్కి పోయింది. ఇప్పుడు వాజ్పేయి ఇచ్చినప్పుడు మీరు చూస్తున్నారు. వాజ్పేయి అది కూడా ఇప్పుడు విడుదల చేయాలి. కోర్టు తీసుకుంటాం. కోర్టుకి ఇప్పుడు వీళ్ళకి హెచ్ఎండి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిందా? సార్ ఎల్లారెడ్డి గురించి 8 కుటుంబాలు వద్దులే కానీ అది సైబర్ కమిషనర్ ఇవ్వాలి పర్మిషన్. సైబర్ కమిషనర్ కూర్చొని రేపు మాట్లాడి రేపు టైం తీసుకుంటామని మనం ఉంచుతాం. జస్ట్ అలైన్మెంట్ ఇవ్వలేదు యూనిట్స్లో. యూనిట్స్లో ఏమి ఇచ్చిండు? డ్రైనేజ్ సిస్టమ్ ఇది ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ మస్ట్ బి కన్స్ట్రక్టెడ్ సిస్టమేటిక్గా డజంట్ ఎంటర్ ద హౌసెస్ అని ఇచ్చిండు. It is necessary to dispose the drainage water and flood water not to enter the houses. The construction of storm drain, water drain all along the road up to Reelakunta and to bypass the drain even the Reelakunta tank further to the next ground strip. Even all along the road కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి 4-5 ఉందో అక్కడికి తీసుకున్నాము. ఆల్ along the road levels 40 levels ఇక్కడికి అక్కడికి ఎంత ఉంది? 100 చాలా ఈ పాయింట్కి ఆ పాయింట్ డౌన్ లెవెల్స్ మ్యాచ్ అవుతారు. అన్న నా దగ్గర డ్రాయింగ్ ఉంది, మొత్తం నువ్వు ఎందుకు మనదే ఉంటాను మధ్యాహ్నం గోడి చేసినప్పుడు పైపులు వేసినాం ఆడదాకా. అప్పుడు
ఇక్కడ దాకా తీసుకొచ్చినాం, ఇక్కడ 7 దాకా వేసినాం, ఆ చెట్టు దాకా. ఈ ల్యాండ్ గిట్ట ఆయనది కాదు ఇక్కడ దాకా. అయితే కొంచెమే ఉంటుంది, ఆ కొంచెంలో ఏం ఇస్తుంది ప్రాబ్లం. ఆ చెట్టు వరకు అన్న రేపు ఈయన అపార్ట్మెంట్లు కట్టుకుంటాడు, ఈయన మూడు ఇల్లు ఎక్కడ మాకే తెలుసు. మళ్ళీ ఆయన రంగనాథ్ వచ్చి మమ్మల్ని కొట్టేయాలి. రంగనాథ్ వచ్చి మనం కొట్టేసారు. మీరు వచ్చినప్పుడు బాధ చెప్పుకున్నామని ఆలోచన సార్. దాటిన దాకా ఉంది ఒక 90 మీటర్స్ ఇక్కడ నుంచి మొత్తం నీళ్ళకుంట దాకా మొత్తం అక్కడ దాకా పైప్ మనకు ఒక 110 ఈ ల్యాండ్ డాక్యుమెంట్ చెప్పిస్తాం మనకి ఏమన్నా ఇచ్చిందండి ఒకసారి మీరు ఏమి అనుకోండి అట్లా డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ వాళ్ళకి ఎక్స్ట్రా ఫ్లోర్ వస్తుంది, రిలాక్సేషన్ వస్తుంది. సార్ మీరు తీసుకోవాలి, నాకు డిస్టర్బెన్స్ కాకుండా సైడ్ పాయింట్ అనేది తీసుకోవాలని ఒకసారి అన్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సార్ ఇప్పుడు అక్కడ ఏ డెత్ పైప్ వేస్తా అంటున్నారు, ఇవి తీసేసి ఇక్కడే మనం ఒక్క నిమిషం చెప్తాను చెప్పలేదు సార్. యాక్చువల్గా మనకి 25 years డేటా తీసుకుంటారు. డేటా ప్రకారంగా మనకి 4 మీటర్స్ పై 2.5 మీటర్స్ నాలా రావుతాం మొత్తం సింగిల్ బాక్స్. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్లేస్ లేదు, అక్కడ కూడా ప్లేస్ లేదు. 4 మీటర్స్ అంటే ఇంపాసిబుల్, మొత్తం రోడ్ మీద అయిపోతుంది. సో మనం ఏం చెప్పినామంటే ఫేజ్ 1 ఫేజ్ 2 చేసినాము అని చెప్పి ఇక్కడ నుంచి ఒకటి అక్కడ నుంచి ఒకటి పెట్టాం సార్. ఇక్కడ ఏమైతే సార్ ముందుకు వెళ్ళాక మనకి అసలు 1 మీటర్ పెట్టు లేదు, మొత్తం ఎలాంటి ట్రాక్ వెళ్ళి. సో అందుకని ఫస్ట్ ఫేజ్ అది చేసుకున్నాం, సెకండ్ ఫేజ్ చేసుకున్నాము. ఫస్ట్ ఫేజ్ సార్ అట్లా అట్లా పెట్టుకున్నాం సార్. ఎందుకంటే రోడ్ బాగా ఎల్లారెడ్డి దగ్గర ఇమిడిపోయింది సార్ ఈసారి కూడా. బాగా ఇమిడిపోయింది. ఒక్క నిమిషం వరంగల్ వాళ్ళు కూడా పంపిస్తారు. ఇది ఓకేనా, అయితే మనకి ఫుల్ చేయొచ్చా అంటే వాళ్ళు కూడా వస్తుంది చెప్పేసి. సో అట్లా మనం హైదరాబాద్ మనకి ఆనందంగా కూడా ఇట్లా చేయడం జరిగింది. మనకి ఇందులో వేరే పర్సన్ సార్ విలేజ్ లో కనుక్కున్నాను సార్. ఆ సార్ ఒక్కసారి 6 ఫీట్లు ఉంది సార్, అది కన్ఫ్యూజ్ చేస్తుండే సార్. సివిల్ ఇంజనీర్ కన్ఫ్యూజ్ చేయకు. వాటర్ ఫ్లడ్ అని అయిపోతుంది వితిన్ 6 hours 4 hours 24 hours తీసుకోవాలి. కాబట్టి మనం దాన్ని బిగ్ బట్టి ఏంటంటే ఒకసారి అయిపోయింది సాటిస్ఫాక్షన్ అప్పుడు మనం అప్పెక్కది కదా. రంగనాథ్ వాళ్ళ కొడుకు వస్తాడు అప్పుడు మళ్ళీ. డౌన్ ఉన్నప్పుడు పోదా సార్ చెప్తుండే కదా. డౌన్ ఉన్నప్పుడు పోదా సార్ చెప్తుండే కదా.